5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూసి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. ఇందాక మనం గ్లాస్‌తో రైస్ తీసుకున్న గ్లాస్‌తోని నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ గ్లాస్ మళ్ళీ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే చిక్కుడు గింజలు ఉడకడం కోసం. సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఎసరు రానిద్దాము. మరుగుతున్న ఎసరులోకి ఇప్పుడు నేను పుదీనా వేసుకుంటున్నాను. ఇందాక మనం నానబెట్టిన 2 గ్లాసెస్ రైస్ కూడా వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడే రుచికి సరిపడా సాల్ట్ సరిపోయిందా లేదా చూద్దాము. సాల్ట్ సరిపోయింది కదా! ఇప్పుడు మూత పెట్టుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ కట్టేసి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూశారు కదా, చిక్కుడు గింజల బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. డెఫినెట్గా నచ్చుతుంది. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అంతేనండి, చిక్కుడు గింజల బిర్యానీ రెడీ అయిపోయింది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.